సార్ గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే ఇంకా సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? అది 100% కరెక్టే. ఎందుకంటే మీకు ఆయన చేసిన అప్పులు ఎక్కువైపోయినాయి. ఇటు పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి, ఇటు రాజధాని కట్టాలి, ఇటు అభివృద్ధి చేయాలి, పథకాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే కొద్దిగా అన్ని చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటే రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని మనం తేరుకోవాలంటే ఇంకెంత టైం పట్టుద్ది? తల్లికి వందనం ఇవ్వకుండా కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది ప్రజల్ని అంటున్నారు కదా సార్. సార్ తల్లికి వందనం వైసీపీ గవర్నమెంట్లు ఎప్పుడు ఇచ్చారండి? ఏప్రిల్లో ఈయన ఎక్కితే జనవరి 26కి ఇచ్చారు. ఇప్పుడు ఎక్కి 2 నెలలు అయింది. సార్ చూసుకోవాలి, అవి కూడా ఎంతమంది ఉన్నా అన్ని ఎంక్వైరీ చూసుకోవాలిగా. అంటే మోసం చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు 100% కరెక్ట్ చేస్తారు, న్యాయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేసే మనిషి కాదు సార్. మళ్ళీ ఇప్పుడు గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు సార్. ఎలా చూడొచ్చు? అది అందరికీ తెలిసిందేనండి. అది మనం చెప్పుకోవడం కూడా అది అనవసరం. ఆయన ఏమేం చేశారు ఏంటి అనేది అందరు ప్రజలకి తెలుసు. ప్రజలు తెలిసే ఆయన్ని అలాగా పక్కన పెట్టేశారు. అది సార్ తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. లేదండి, ఇస్తారు పక్కాగా. అది కూడా వస్తుంది త్వరలోనే. అలా అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పారో అన్నీ ఇస్తారండి. అది మేము నమ్మకం ఉంది, ఇస్తారు. మా ప్రభుత్వంలో ఇది ఇస్తారని మేము కూడా కోరుకున్నాం. గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు సార్. దాని వల్లనే లేట్ అవుతున్నాయి. మళ్ళీ ఈయన నిదానంగా ఒక్కోటి తీసుకుంటా పెట్టుకుంటూ వస్తున్నారు. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ అప్పుకి వెళ్ళేవాడు. కనీసం ఈయన వచ్చినాక ఒక్కసారి వెళ్ళాడు. ఈ నెలలో ఒక్కసారే వెళ్ళారు, మళ్ళీ వెళ్ళలేదు. మరి అది సంపద సృష్టి అంటే అప్పుకెళ్ళి పథకాలు ఇవ్వట్లా. ₹1 సంపాదిస్తున్నారు, ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడుకి గొప్పతనం. తల్లికి వందనం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. ఇస్తారమ్మా, అన్ని ఒక్కసారి ఎట్ట ఇస్తారు? మరి ఇవన్నీ అప్పులు చేసి వెళ్ళాడు. మరి తను ఇవ్వాలి కదా. తను జనవరిలో ఎప్పుడో ఇవ్వాలి. తను జనవరిలో ఇవ్వలేదు కదా. ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా తను పెండింగ్ పెట్టి వెళ్ళాడు. అందువలన అది లేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ డబ్బులు వచ్చినాక ఒకటి చేస్తుంటారు. అవునండి, చాలా బాగుంటుందండి. అవుద్ది, దాని తర్వాత ఒకటి అవుతున్నాయి కదండి. ఇప్పుడు పెన్షన్లు అన్నారు, పెన్షన్లు 4,000 చేశారు. అంతకుముందు 3,000 ఇస్తా అన్నారు. 3,000 7,000 ఇచ్చారు. మళ్ళీ 4,000 చొప్పున ఇస్తున్నారు. అంతే కదండి. పథకాలు అమలు చేయలేదు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా సార్. అవుతండి, రావంగానే అన్నీ అయిపోం కదా, చేసుకుంటూ వస్తున్నారు కదా. అవుతాయి, నిదానంగా అవుతాయి. మళ్ళీ సార్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇంకా సూపర్ 6 పథకాలు ఎందుకని సార్ అమలు పరచలేదంటారు? చేస్తామండి, నిదానంగా అన్నీ అవుతాయి. ఇప్పుడు వచ్చింది అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, జరుగుతాయి నిదానంగా. మళ్ళీ గతంలో కూడా జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా సార్. జరుగుతాయండి అన్నీ. అందరూ కోరుకుని కావాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుని తెచ్చుకున్నాం. నిదానంగా అవుతాయి. దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది అన్నీ. ఇప్పుడు పోలవరం, అమరావతి ఎంత నాశనం అయిపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేస్తున్నారు. పోలవరాన్ని కూడా చేస్తున్నారు. దానికి కూడా నిధులు కేటాయించారు. నిదానంగా అవుతాయి, అన్నీ ఒకసారి అయిపోవు కదండి సార్. మళ్ళీ ఇది తల్లికి వందనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. అంటానికి ఏముందండి, అవుతాయండి నిదానంగా. 1 సంవత్సరం 6 నెలలు టైం పడుతుంది. అన్నీ అవుతాయి. అన్నీ కేంద్ర ప్రభుత్వం ఉంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్. ఇది బాగుంటుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? సూపర్ 6 అంటే బాగుందండి. ఇప్పటివరకు బాగుంది. ఇప్పుడు ఇంకా ముందు ఇంకా చాలా బాగుంటుంది సార్. గతంలో జగన్ పరిపాలన వల్ల ఎన్నో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. దానితో మళ్ళీ మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్ గారు చేశారండి, కొన్ని చేసిన రోడ్లు చాలా మట్టుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా సరే ఇంతవరకు 5 సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి డబ్బులు రాలేదన్నది చాలా ఘోరం అండి. అదే ఒక ఆడపిల్ల ఉంటుంది. వాళ్ళకి ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలి, కట్నం డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అది చాలా ఘోరంగా చేశారండి, చాలా చేశారు. మళ్ళీ గతంలో మేము కేవలం ప్రజలకు మంచి మాత్రమే చేశాము, చెడు అనేది మా ప్రభుత్వం లేదు అని కూడా జగన్ చెప్పాడు కదా సార్. అప్పుడు వాడు చెప్పటాకే ఉంది. చూస్తే జనం చూసిన వాళ్ళకి ఇప్పుడు బాగుంటే జనం మళ్ళీ జగన్నే కోరుకునేవాళ్ళం కదండి. పోగొట్టే కదా మళ్ళీ తెలుగుదేశాన్ని కోరుకున్నది. ఇప్పుడు జగన్ గారు చిన్న వయసు మంచి బాగా చేస్తారు అని కోరుకున్నాం. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు బాగా చేస్తాడని ఒకసారి ఆశించి అందరినీ ఆయన్ని తెచ్చుకున్నందుకు చాలా ఫెయిల్యూర్ అయిపోయారు. దానివలన
మొత్తం అందరు జనం మళ్ళీ రివర్స్గా తెలుగుదేశానికి కావాలని కోరుకున్నాం. సార్ గతంలో జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు ఎందుకు కానీ సార్ కేవలం 12 సీట్లకే 11 సీట్లకే పరిమితం అయిపోయారంట. వాళ్ళు చేసిన పరిపాలన అలా ఉంది, దాని వల్లనే జనం ఈ విధంగా చేశారు. అసలు వైసీపీ ఓడిపోవడానికి అసలు కారణాలు ఏమనుకుంటున్నారు సార్? మెయిన్ అమరావతి అండి. మెయిన్ ఫస్ట్ పాయింట్, ఒకసారి నిర్ణయించిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఒకసారి నిర్ణయించిన తర్వాత రెండోసారి దాన్ని మార్చడానికి ఎవరికి హక్కు లేదు. గవర్నమెంట్ సొమ్ము ఎంత నాశనం అయిపోయింది. ఇప్పుడు అదే రకంగా రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఎంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి బస్సులు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, ఒక మినిస్టర్ గారు వస్తే ఒక 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక రోజుకి రోడ్లు వేస్తారు. అంటే 365 రోజులు జనం తినే రోడ్లకు మాత్రం రోడ్లు అవసరం లేదా? మన కాళ్ళు చేతులు ఇరిగిపోయినా జనం చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఒక అరగంట గంటకి రోడ్లు మాత్రం శుభ్రంగా ఉండాలి. మళ్ళీ గతంలో మంత్రి రోజా గారు కూడా చెప్పారు కదా సార్, రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేయలేదు, ప్రతి చోట కూడా మేము రోడ్లు వేసామనేసి అన్నారు కదా సార్. రోడ్లు వేస్తే ఈ పరిపాలన ఇప్పుడు మరి చంద్రబాబు గారు వచ్చేవాళ్ళు కాదు కదండి. రోడ్లు అమరావతి అసలు మెయిన్ అవి రెండు ఉంటే అసలు తెలుగుదేశం మళ్ళీ వచ్చేది కాదు. చిన్న వయసులో బాగుంది, బాగా చేస్తారని ఆశించాం, కానీ దానికి ఫెయిల్యూర్ అయిపోయారు అంతే. దానివల్లనే జనానికి అవకాశం వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం అయినా అంతే, ఒకసారి చూస్తారు, బాగోపోతే మళ్ళీ మార్చేసుకుంటారు. 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం. డెవలప్మెంట్ బాగుంటే మళ్ళీ సంవత్సరం మళ్ళీ అట్లా. అదే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందనుకుంటున్నారా సార్? పూర్తిగా 99% తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, మోడీ గారు కలిశారు కాబట్టి 100% బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకని సార్ అంత నమ్మకం కూటమి ప్రభుత్వం మీద? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ అమలు అవుతుంది రాజ్యాంగం అని చెప్పేసి అంటున్నారు కదా. నారా లోకేష్ గారు కూడా మొత్తం ఆలోచించి ఏదైనా పరిపాలన చేస్తున్నారు. ఎవరికి ఏం చేశాడు ఆయన? ఎవరు ద్రోహం చేశారు చెప్పండి? అందరికీ మంచిగా చేశారు, ఇబ్బంది ఏం లేదు. ఆయన ప్రజాగళం యువగళం పెట్టినప్పుడు జనాలు తండోలకు వెళ్ళారు. అంటే ఆయన నమ్మే కదా వెళ్ళింది, ఆయన మంచి చేస్తారని కదా. సార్ మళ్ళీ చెప్పండి సార్, లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు సార్. రెడ్ బుక్ అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి, ప్రతి రౌడీజానికి ఆయన రెడ్ బుక్ పెట్టారు. అది రెడ్ బుక్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు చేసే పనులకి ఆయన పెట్టారు పాదయాత్రలు. అది లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక్కడుండడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఉండడు, మొత్తం పారిపోతారు. ఇప్పుడు అధికారులనే చూస్తున్నారు. ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు, వాళ్ళు ఎన్ని చేశారు, వాళ్ళందరినీ విఆర్లో పెట్టారు. విఆర్లో పెడితే వీళ్ళు టూర్లు వెళ్తున్నారు. వద్దురా బాబు వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కూర్చోండి, పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 దాకా కూర్చొని సంతకాలు పెట్టి వెళ్ళండి అని చెప్తున్నారు. పనిష్మెంట్లు అంటే అట్టా ఉంటాయి. కక్ష సాధింపులు అంటే అవి కాదు, కొడతాం కాదు, తిడతాం కాదు. వాళ్ళు ఎట్లా చేయాలో అట్లాగే రూల్ ప్రకారం చేయాలి, అట్లాగే చేస్తున్నాడు చంద్రబాబు. అది చంద్రబాబు అంటే. మరి లోకేష్ గారి రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఇలా అని చెప్పేసి అంటే వ్యవస్థను కూడా అంటున్నారు కదా. ఇంకా ఓపెన్ చేయలేదు అంటున్నారు కదండి వాళ్ళు అనే మాటలే. అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లే కనిపిస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు కదా సార్. అంటాకేముందంటే వాళ్ళు చేసిన దాంట్లో మనం ఎన్నో వంతు అసలు అది ఓవరాల్గా చెప్పండి.